హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి ఫ్రెండ్స్. ఇది నెక్ చోకర్ అండి. చాలా బాగుంది కదండి. ఈ నెక్ చోకర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి ఫ్రెండ్స్. నెక్ చోకర్కి రైట్ సైడ్ హుక్ పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ చైన్ పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. నేను ఇంతకు ముందు 2 వీడియోలు అప్లోడ్ చేశానండి. ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్ తయారు చేశాను కదా. సేమ్ బ్రాస్లెట్ ఎలా తయారు చేసుకున్నామో అలానే తయారు చేసుకోవాలండి. అదేమో హ్యాండ్కి సరిపడా తయారు చేసుకోవాలి, ఇదేమో నెక్కి సరిపడా తయారు చేసుకొని కింద పూసలు ఎలా అల్లుకున్నామనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. అల్లుకోవడానికి కావాల్సిన పూసలు అండి అవి. ఇప్పుడు బ్రాస్లెట్ లాగా అల్లుకున్నాం కదా, ఇప్పుడు కింద పూసలు ఎలా అల్లుకోవాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 1/4 మీటర్ దారం తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ చివరన ముడేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా చివరన ముడేసుకొని ఇప్పుడు ఈ 3 గోల్డ్ కలర్ బీడ్స్ నుండి సూది తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు 4 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ బీడ్ నుండి సూది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న పూస నుండి సూది తీసుకోవాలి. ఇప్పుడు ఒక బీడ్ తీసుకొని దాని పక్కన ఉన్న పూస నుండి సూది తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బీడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బీడ్ తీసుకొని దాని పక్కనే ఉన్న పూస నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బీడ్ తీసుకొని ఈ బీడ్స్ నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తిప్పుకొని గోల్డ్ కలర్ బీడ్ నుండి సూది తీసుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్ నుండి సూది తీసుకోవాలండి. తర్వాత 3 బీడ్స్ నుండి సూది తీసుకోవాలి. వైట్ కలర్ బీడ్, గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైట్ కలర్ బీడ్ నుండి సూది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న పూస నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు 3 బీడ్స్ నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు మళ్ళీ వైట్ కలర్ బీడు, గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. ఇలా తీసుకొని మళ్ళీ వైట్ కలర్ బీడ్ నుండి సూది తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ 3 గోల్డ్ కలర్ బీడ్ నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ 3 గోల్డ్ కలర్ బీడ్ నుండి సూది తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలండి. తీసుకొని వైట్ కలర్ బీడ్, గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైట్ కలర్ బీడ్ నుండి సూది తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా. తీసుకొని మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తరువాత ఇక్కడ పూస నుండి సూది తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇక్కడ ముడేసుకోవాలండి. ఇక్కడ ముడేసుకోవాలి. చూడండి, ముడేస్తున్నాను. ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఇలా ముడేసి కట్ చేయాలి. ఇక్కడ కట్ చేయాలి. నెక్ చోకర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ చివరన చిన్న పూస తీసుకోవాలి. 1/4 మీటర్ దారం తీసుకొని చివరన ముడేసుకొని ఇక్కడ నుండి దారాన్ని తీసుకోవాలండి. ఇలా దారం తీసుకోవాలి. తీసుకొని మధ్యలో నుంచి చివరి వరకు ఇక్కడ తీసుకున్నాం కదా, ఇలా తీసుకొని మధ్యలో నుంచి చివరి వరకు దారం తీసుకోవాలండి. ఇలా చివరి వరకు దారం తీసుకొని ఈ పూస నుండి సూది తీసుకోవాలి. తీసుకొని ఒక వైట్ కలర్ పూస తీసుకోవాలి. తీసుకొని ఈ పూస నుండి ఈ పూసల నుంచి సూదిని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మధ్యలోకి వస్తుందండి. మధ్యలోకి వచ్చిన పూస నుండి సూది తీసుకోవాలి. ఇలా మధ్యలోకి వచ్చిన పూస నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు చైన్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి. చైన్ తీసుకొని మధ్యలో నుండి సూది తీసుకున్నాను. సూది తీసుకొని ఇప్పుడు పూస నుండి సూదిని తీసుకోవాలి. ఇప్పుడు పూస నుండి ఇలా సూదిని తీసుకోవాలండి. ఇలా సూదిని తీసుకోవాలి. సూదిని తీసుకొని ఇక్కడ ముడేసుకోవాలండి. ఇలా రింగ్ నుండి సూది తీసుకొని దారం మధ్యలో నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ముడి పడిపోతుంది కదండి.
గట్టిగా ముడేసుకొని ఊడిపోకుండా ఇంకొక ముడేస్తున్నాను. ఇలా ఇంకొక ముడేసుకోవాలి. ఇలా ముడేసుకుంటే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు పూస నుండి సూది తీసుకోవాలి. నేను తీస్తున్నాను చూడండి. ఇలా పూస నుండి సూది తీసుకోవాలి. ఇలా తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇటు సైడ్ కూడా అలానే ఉక్కు పెట్టుకొని కట్ చేసుకోవాలండి. నెక్లెస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్లెస్ రెడీ అయిందండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో చూసారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.